తాను ఏ కులానికి ఏ మతానికి చెందిన వ్యక్తిని కాదని తాను మానవతావాదినని పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ పూర్తి కాగానే నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారని సుజనా వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి 54, 55 డివిజన్లలో పర్యటించారు. సుజనా వెంట మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, టీడీపీ నేతలు నాగుల్ మీరా, ఎంఎస్ బేగ్ ఉన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మే 13న జరగనున్న ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థికి పువ్వు గుర్తుపై, ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్నికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తనకు కులం మతం లేదని తాను మానవతావాదినని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. నియోజకవర్గ ప్రజల సమస్యలన్నీ తనకు తెలుసునని, ఎన్నికల కోడ్ పూర్తి కాగానే ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గత ఉమ్మడి ప్రభుత్వంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని చెప్పుకొచ్చారు. నియోజకవర్గ ప్రజలు తనను ఎంతో ఆదరిస్తున్నారని పేర్కొన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో 55వ డివిజన్ను తిరగటం మొదలుపెట్టాం. కింద నుంచి కూడా అమ్మవారి ఫుట్ స్టెప్స్లో మొదలు పెడితే ప్రతి మెట్ల దారికి కూడా ఘోరాది ఘోరంగా ఉన్నది. సో అవన్నీ కూడా సరిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు సమస్య అంటే ప్రతిదీ సమస్య, కానీ ఆ సమస్యలు సమస్యగా కాకుండా వాళ్ళు ఆనందంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ కనకదుర్గమ్మ వారి చలవతో వాళ్ళు ఇంతకాలం జీవితం గడిపారు. అయితే ఇప్పుడు వాళ్ళు చిన్న చిన్న చిరు కోరికలే, కానీ ఇక్కడ చేయవలసినవి చాలా ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, కరెంట్ సిస్టమ్ కానీ, మెట్లు కానీ, మెట్లకు రైలింగ్ కానీ, ముఖ్యంగా వయసు పడిన వాళ్ళకి చాలా ఇక్కట్లు పడుతూ ఉన్నారు. ఘోరాది ఘోరంగా ఉంది వాళ్ళ పరిస్థితి. వీటన్నిటినీ కూడా ఇప్పుడు 5 సంవత్సరాల అరాచక పాలన చూశారు. ప్రతి ఒక్కరూ కూడా అంతకుముందు పరిపాలనలో ముఖ్యంగా నాగుల్ మీరా గారు ఎంతో సహాయపడ్డారని చెప్పి ఎంతోమంది ఆనందం వ్యక్తపరిచారు. ఒక నాయకుడు అంటే అట్లా ఉండాలి, నాయకుడికి సమర్థత సామర్థ్యం ఉండాలి, ప్రజాసేవలో నిమగ్నమై ఉండాలి అని వాళ్ళు ఎంతో ప్రేమగా చెప్పుకున్నారు. కాబట్టి నేను కూడా సంతోషంగా ఈ నియోజకవర్గంలో ప్రతి డివిజన్ని నా సొంత ఇల్లులాగా చూసుకొని వీలైనన్ని సదుపాయాలు కల్పించే పనిగా నేను పనిచేస్తానని మనవి చేస్తున్నాను. 55 డివిజన్లో కొండ ప్రాంతంలో పర్యటించాం. నిజంగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మోసపోయాం, ఇంకోసారి మోసపోం, ఈసారి ఖచ్చితంగా సుజనా చౌదరి గారిని గెలిపించుకుంటాం, కేశినేని చిన్ని గారిని గెలిపించుకుంటామని ముక్త కంఠంతో ఏకగ్రీవంగా చెప్పారు. ఈ కొండ ప్రాంత ప్రజలకి ఆ రోజు కమ్యూనిటీలు కట్టించిన బీజేపీ తెలుగుదేశం అలయన్స్లోనే కట్టించాం. 99, 2004 మధ్యలో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది, అప్పుడే కట్టాం. దాదాపు ఆ రోజుల్లో 7 లక్షలంటే వాళ్ళు 7 కోట్ల రూపాయలతో సమానం, అంత డబ్బు వెచ్చించి కట్టాం. అట్లాగే పైన అమ్మవారి గుడికి వాళ్ళు సహాయం అడిగారు. ఖచ్చితంగా చౌదరి గారు దీన్ని పూర్తిగా ఏమి చేయాలో అది నేను ఎంత ఖర్చైనా ఎలక్షన్ తర్వాత ఎలక్షన్ అవగానే చేస్తానని అన్నారు. ఇక్కడ కూడా మరి వడ్డా పోలవరమ్మదేవి మరి ఈ ప్రాంత ప్రజలకు చాలా దగ్గరగా కొలుసుకునేటువంటి అమ్మవారు.